మణుగూరులోని సింగరేణికి చెందిన కొండాపూర్ అండర్ గ్రౌండ్ మైన్ ప్రమాదంలో పడింది. అకస్మాత్తుగా వచ్చి పడిన వరద నీరు బొగ్గు గనిని ముంచెత్తింది. కార్మికులు సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది, అండర్ గ్రౌండ్ మైన్ లోపల బుగ్గ ఎలా పడింది, ఆ సమయంలో కార్మికులు గని లోపలే ఉంటే ఎంత ప్రాణనష్టం జరిగేది, ఈ ప్రమాదం ప్రకృతి విపత్త, అధికారుల నిర్లక్ష్యమా చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణిలో ప్రమాదం జరిగింది. కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్లోని 42వ లెవెల్ వద్ద అకస్మాత్తుగా నీరు చేరింది. ఈ హఠాత్ పరిణామంతో హడలిపోయిన సింగరేణి కార్మికులు అక్కడ ఉన్న పరికరాలు తీసుకుని బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత కొరవడింది. అండర్ గ్రౌండ్ లో నీరు ఉబికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో మైన్ మొత్తాన్ని వాటర్ ప్రూఫ్ చేశారు. వాటర్ లీకేజీ ఉన్న చోట ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ను కల్పించారు. అలాంటిది కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ లో ఈ బుంగ ఎలా పడింది, నీరు ఎలా వచ్చిందన్న అంశం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. వాస్తవానికి ఈ గని నుండి రోజుకు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉండేది. అయితే నీటి ఊట బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇంకా 15 రోజుల పాటు ఉత్పత్తి జరగకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. 1 టన్ను బొగ్గుకు సుమారు 5,000 రూపాయలు అంచనా ప్రకారం లెక్క కట్టినా రోజుకు 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2-3 వారాల పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతే సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. మన మణుగూరు ఏరియాలోని కొండాపురం అండర్గ్రౌండ్ మైన్ భూగర్భ గనిలో శనివారం రోజున అనగా పోయిన వారం లాస్ట్ వీక్ సో 3 గంటల 15 అంటే అది నైట్ షిఫ్ట్ అయ్యచ్చు. ఆ టైంలో మనం కంటిన్యూస్ మైనర్తో పనిచేస్తున్నప్పుడు ఆ వర్కింగ్ ఫేస్లో లెవెల్లో ఉన్న వర్కింగ్ ఫేస్లో మనకు బాటంలోంచి, అంటే మనం ఇప్పటివరకు అయితే బాటం అని అనుకుంటున్నాము, మనకు ప్రస్తుతానికి సోర్స్ అనేది ఇంకా స్పెసిఫిక్గా తెలియలేదు. బాటం నుంచి భూగర్భంలో ఉన్న ఫిజర్స్ అంటే ఏంటంటే మనకి ఆ బొగ్గు లోపల ఉన్న రాతి పొరల్లో ఉన్న నీరు ట్రాప్ అయిన వాటర్, ఇది కోల్ ఫార్మేషన్స్ టైంలో ఆ టైంలో ట్రాప్ అయిన వాటర్ లేదంటే అలాంటి ఫిజర్స్ కొన్ని ఉంటాయి మనకి. సో ఇది భూగర్భ గని కాబట్టి అది ఆ ఫిజర్ అనేది అది ట్యాప్ అయిపోయి వాటర్ రావడం జరిగింది. సడన్గా ఏమీ రాలేదు, అది సఫిషియంట్ టైం ఇచ్చి వాటర్ సీపేజ్ కనపడగానే మనకు ఆ రోజు ఆ షిఫ్ట్లో డ్యూటీలో ఉన్న అండర్మైనర్స్ కానీ గవర్నమెంట్స్ కానీ వాళ్ళంతా కూడా సరైన టైంలో అక్కడున్న వ్యక్తులని మరియు మెషినరీని కంట్రోల్స్ మైనర్ దానికి సంబంధించిన మిగతా యాక్సిడెంట్ ఎక్విప్మెంట్ అంతా కూడా సేఫ్ పొజిషన్కి విత్డ్రా చేయడం జరిగింది. ఆ రకంగా మనకి ఎలాంటి భయోత్పాతమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ కాలేదు. కొండాపురం మైన్ లో నీటి ఊట ఏర్పడడానికి డిసెంబర్ మొదటి వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భూకంపం కారణమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇక మైన్ లో నీటి ఊటను వెనువెంటనే మూసివేయకపోవడంతో నీటి ప్రవాహం పెరిగి లెవెల్స్ అన్ని మూసుకుపోయాయి. 7 భారీ మోటార్లతో నీటిని తోడిపోస్తున్నా ఇప్పటి వరకు ప్రవాహం ఆపలేకపోయారు. అయితే ఈ గని మూతపడినట్లే అంటున్నారు కార్మికులు. కానీ అధికారులు, కార్మిక సంఘం నాయకులు మాత్రం తొందరలోనే కొండాపురం గని తిరిగి ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు ఏరియాలో కొండాపురం అండర్గ్రౌండ్ మైన్లో 6వ తారీఖు నాడు నైట్ షిఫ్ట్లో, అంటే 7వ తారీఖు ఎర్లీ అవర్స్లో 3 గంటల 15 నిమిషాలకి ఒక ఫిషర్ ఓపెన్ అయిపోయింది. అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్న ఏరియాలో ఆ ఫిషర్ ఓపెన్ అయిపోయింది. ఆ ఫిషర్ నుంచి మనకు 2900 GPM వాటర్ మనకి బయటకు వస్తూ ఉంది. అది ఫిషర్ ఓపెన్ అయ్యే ముందు మనకు ఇండికేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ టైంలో అక్కడ ఉన్న ఆఫీసర్లు, సూపర్వైజర్స్ అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎంకరేజ్కి వచ్చారు. ఆ తర్వాత అది ఓపెన్ అయ్యడం జరిగింది. సో ఎలాంటి నష్టం లేకుండా ఎక్విప్మెంట్ కానీ ఇటు ఉన్న కార్మిక సోదరులు కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ బయటకు సేఫ్ సైడ్కి వచ్చేసారు. అక్కడ ఎక్కడ ఇబ్బంది జరగలేదు. సింగరేణి గనుల్లో ప్రమాదాలు కొత్తేమీ కాదు. పలు ఏరియాల్లోని గనుల్లోని మెయిన్ లెవెల్లో నీళ్లు చేరడం కూడా అనేక సార్లు జరిగాయి. కానీ కొండాపురం మైన్ దుర్ఘటన మాత్రం ఇదే ప్రథమం. పైగా భూకంపం వచ్చిన 2-3 రోజుల్లోనే ఇది జరగడంతో గని తిరిగి తెరుచుకుంటుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.